దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. ప్రభునందు ప్రియులారా, అందరికీ ప్రేమ వందనాలు. నా పేరు అన్న చెప్పినట్లు రమేష్ బాబు. మాది నంద్యాల. దేవుని దాసులు ప్రభుదాస్ అంకుల్ దగ్గర మేము పెరిగాం. డాడీ మమ్మీలు ఎట్లుంటారో వాళ్ళ దగ్గర మేము అలాగ పిల్లలుగా పెరిగాం. అక్కడే దేవుని నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం. ఆ అంకుల్తో పాటు సహవాసం చేసాం, చుట్టూ గ్రామాలకు వెళ్ళాం, సువార్త చెప్పాం, చక్కని పరిచర్య చేస్తుండగా 1998వ సంవత్సరంలో ఉద్యోగరీత్యా మేము విశాఖపట్నానికి ట్రైన్ డ్రైవర్గా వెళ్ళడం జరిగింది. చక్కగా మరి ఆ పరిచర్యలో ఆ పనిలో ఉండగా విశాఖపట్నంలో 4 సంఘాలే ఉండేవి. మాకు సంఘాల గురించినటువంటి అంత అవగాహన ఎక్కువ ఉండేది కాదు. మా పరిచర్య అంతా నేను, అలాగే మా మిసెస్ విజయకుమారి, అలాగే మా పిల్లలు టోనీ, పెన్నీ, వాళ్ళు అందరం కలిసి పిల్లల పరిచర్యలు ఎక్కువ ఉంటాం. మేము ఆంధ్ర చుట్టుప్రక్కల రాష్ట్రాలకు కూడా వెళ్తాం. మాకు అదే సమృద్ధి. అయితే వైజాగ్ వెళ్ళిన తర్వాత దేవుని ప్రేరేపణను అణుచుకోలేక అయ్యగారి దగ్గర, ప్రభుదాస్ అంకుల్ దగ్గర తిరిగినాం. ఆ యొక్క ప్రేరేపణను, ఆ మాదిరిని గుర్తుపెట్టుకొని దేవుని పనిలో కొనసాగాలని మరి మేము ముందుకు సాగాం. ఇప్పుడు 4 స్థలాల్లో ఆరాధన ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు. మరొక 4 స్థలాల్లో మరి పరిచర్య జరుగుతుంది. మా కోసం కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. 98వ సంవత్సరంలో మేము విశాఖపట్నం వెళ్ళాం. దాని తర్వాత మరి 2019లో సెప్టెంబర్లో మరి ప్రభు సేవకై మేము మా ఆఫీసు వారిని సంప్రదించి అడిగినప్పుడు, ఎంత సేవ అయితే బాబు గారు, మీకు శాలరీ ఎక్కువ, మినిమం 1 లక్ష రూపాయలు నెలకు వేసుకున్న సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది, ఇంకా 10 సంవత్సరాలు ఉంది, మీకు 1 కోటి రూపాయలు దాటిపోతుంది కదా అన్నారు. మేము అన్నాము, మా దేవునితో మేము మరి దేవునితో అగ్రిమెంట్, ప్రభువుతో మేము చేసుకున్నది మాట తప్పము, అవసరమైతే ప్రాణం పెడతాం సార్ అని చెప్పినప్పుడు వారు కూడా సంతోషంతో అంగీకరించి పంపించారు. దేవుని దాసులు ప్రియులు మరి శ్యాంబాబు గారు, అలాగే మెరిసెక్క వాళ్ళు నవంబర్ 23వ తారీఖు అదే సంవత్సరం 2019లో మా దగ్గరికి వచ్చి మరి సేవా పరిచర్య నిమిత్తం అప్పగించుకొని మరి ముందుకు సాగుతూ ఉన్నాం. ఇది మా చిన్నపాటి సాక్ష్యం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడిని చేయను, వాటికంటే కదా గొప్పవి కాదు, వాటికంటే మరీ గొప్పవి చేయాలని దేవుడి ఎక్స్పెక్టేషన్స్. నాకు ఈ వచనం చాలా రోజులు అర్థం అవ్వలే. ప్రార్థన చేసిన, ప్రభా ఏంటి మేము నీకంటే ఎట్లా చేస్తాం గొప్ప కార్యాలు, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ కదా, ఎలాగ సాధ్యం ఇది, మేము ఎక్కడ చేస్తాం అనుకొని చాలా రోజులు ప్రార్థన చేయగా దేవుడు బయలుపరిచాడు. దేవుని పిల్లలు గొప్ప కార్యాలు చేయాలి అనేది ప్రభు ఆశ. అలాగే చేశారు కూడా కదా, చాలామంది చేశారు. ఉదాహరణకు మన పిల్లల్ని కూడా కదా, మనం ఏం కోరుకుంటాం, ఉన్నతంగా ఉండాలని, గొప్ప వాళ్ళు ఉండాలని కోరుకుంటాం. అట్లయితే ఆత్మీయంగా మన సంఘంలో ఉన్న పిల్లలు కూడా మన పిల్లలే కదా, వారు కూడా మనం ఎట్లుండాలని కోరుకోవాలా చెప్పండి కదా. నాకంటే మా దగ్గర అన్యుల నుండి వచ్చిన ఒక 10 మంది పిల్లలు ఉన్నారు, యూత్, మంచి యూత్.
వాళ్ళకి వాక్యం ఏం తెలిసేది కాదు. ప్రభువుని నమ్ముకున్నారు, దేవుని సన్నిధికి వచ్చారు. ఇప్పుడు నాకంటే బాగా చెప్తారు వాక్యం. అది చూసి నేను ఎంత ఆనందపడతానో, ప్రభువా నాకు ఇట్లాంటి మంచి బిడ్డల్ని ఇచ్చినారు. నా పిల్లలే కాదు, దేవుని సంఘంలో ఉన్న పిల్లలు కూడా ఆత్మీయంగా ఎంతో చక్కగా ముందుకెళ్తుంటే ఎంత సంతోషం. ఒకసారి కొందరిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొందరు పిల్లల విషయంలో చేసిన గొప్ప కార్యాలు ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త. తల్లిదండ్రులు బాగుండాలి కదా, మన పిల్లలు కూడా బాగుండాలి, గొప్ప కార్యాలు చేయగలగాలనేది ప్రభు ఆశ. ఇది ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త. మనకందరికీ తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. 1వ అధ్యాయం 39వ వచనం. లూక్ 1st చాప్టర్ 39th వర్స్. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలీజబెతుకు వందనము చేశాను. ఎలీజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లానే. ఇక్కడ ఒక ఫ్యామిలీ కనపడతా ఉంది. ఈ ఫ్యామిలీ ఎవరు? జకర్యా, ఎలీజబెత్. మనకు బాగా తెలిసిన ఫ్యామిలీ. అసలు వీళ్ళు ఎంత మంచి కుటుంబం అంటే చూడండి, ఎక్కడున్నారు వీళ్ళు? కొండసీమలో ఉండి ప్రభువుకు దగ్గరగా ఉన్న వాళ్ళు. ఇప్పుడు మేము వస్తుంటే ఎన్టీపీసీ కదా, ఇదంతా ఒక సపరేట్గా కనపడుతుంది. చూడండి, సపరేట్గా ఉంది. ఇందాక అన్నతన్నాను, గుడిమూల అనే ఊరు ఉందన్న. అక్కడ కూడా ఎట్లాగుంటారంటే ఎవ్వరు ఉండరు, కానీ మీటింగ్ అయ్యేసరికి ఇంత పెద్ద మందిరం అందరు నిండిపోతారు, సపరేట్గా ఉంటారు. చూడండి, కొండసీమలో ఉన్నారు, కానీ వీరు ఆ జకర్యా ఎలీజబెత్లు ఆ కొండల్లో లోయల్లో చూడండి చక్కగా దేవుని సహవాసం కలిగి ప్రభువుతో చక్కగా గడిపిన అనుభవం ఉంది వీళ్ళకు. నతనియేల్ గారని ఇంతకుముందు ఆ రామచంద్రాపురం అనే కోనసీమలో రామచంద్రాపురం అనే ఊర్లో ఉండేవారు. ఆ సువార్త చెప్పడానికి వెళ్ళారు అన్న. అక్కడికి వెళ్ళి సువార్త చెప్తామని చాలామంది పత్రికలు ఇచ్చి వాక్యం చెప్తుంటే ఎవ్వరు కూడా ఒప్పుకోవట్లేదు. అయినా ఇడిచిపెట్టకుండా ఆ ప్రాంతాల్లో సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ పిలిచి, ఇదిగో నువ్వు మా ఊర్లో సువార్త చెప్పకూడదు, చెప్తే నేను చంపేస్తాం అని బెదిరించారు. అయినా ఆయన మానలే, వాళ్ళ ఊర్లో సువార్త చెప్తా ఉన్నాడు. అది కోనసీమ ప్రాంతం, ఇది కొండసీమ, అది కోనసీమ. అలాగే చెప్తున్నగా ఆ ఊరి పెద్ద చాలా కోపం వచ్చి అతను తీసుకొని రండి అన్నారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఇంటి దగ్గరలో ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఆయన లాంటి గోతి తవ్వండి అన్నారు. అలాగే తవ్వారు. తవ్వేసి అందులో అతన్ని పెట్టారు. ఇప్పుడు అంత మట్టి కప్పేయండి, ఏమయ్యా ఇప్పుడైనా దేవుని ప్రేమ ఆపుతావా చెప్పడము అని అంటే, నేను ఆపనయ్యా అన్నాడు. మట్టి అంతా కప్పుతున్నారు, కప్పేస్తున్నారు. చివరికి లాస్ట్ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఆయన ఒక పాట పాడాడండి. దేవుని ప్రేమ ఇదిగో జనులారా, చనిపోయేటప్పుడు పాట పాడుతున్నాడు. అప్పుడే ఆయన రాసిన పాట అది. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక భాగ్యంబు మనక. ఆ ప్రెసిడెంట్ అవి చూస్తూ ఆ ఊరు పెద్ద ఇంత చచ్చిపోయేంతగా బాధపడుతున్నా కానీ దేవుణ్ణి ప్రేమను చెప్పడం ఆపడం లేదు. కాబట్టి తీయండి బయటికి అన్నాడంట. ప్రాణం పోవడానికి కూడా ఇష్టపడ్డాడు, కానీ ఈయన దేవుని ప్రేమ చెప్పడానికి ఆగలేదు. అయితే ఈయన నిజంగా దేవుడేనేమో, తీయండి బయటికి, అయ్యా ఇప్పుడు చెప్పయ్యా అని బయటికి తీశాక అడిగారు. నాకు వాళ్ళ మనవరాలు మొన్న చెప్తుంటే ఈ సాక్ష్యం నాకు చాలా సంతోషం అనిపించింది. కోనసీమలో జరిగిన సందర్భం, ఎంత చక్కగా దేవుని ప్రేమ. ఈరోజు ఆ యొక్క పట్టణంలో అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు, ఆ ప్రేమ అర్థం చేసుకున్నారు, దేవుని ప్రేమ.
ఈ కుటుంబం కూడా అటువంటిదే. జకరియా ఎలిజబెత్ల ఫ్యామిలీ ఎంత మంచి ఫ్యామిలీ అంటే 1వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటలే. వీరిద్దరూ ప్రభు యొక్క సకల విధములైన కదా అన్ని ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకొంచున్నారని రాయబడింది. ఎంత సంతోషం! తల్లిదండ్రులు ఎంత చక్కగా చూడండి ఆత్మీయంగా ఉన్నారు. అటు జకరియా కానీ ఎలిజబెత్ కానీ వారికి ప్రాబ్లమ్స్ లేవా? బోల్డ్ ప్రాబ్లమ్స్. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం పిల్లలు లేరు వాళ్ళకు కదా. ఎంత అవమానం! ఆ మాట కూడా ఉంది, అవమానం పొందుతున్నారు. కానీ ప్రభువును విడిచిపెట్టిన వాళ్ళు కాదు. నిజంగా దేవుని ప్రేమను ఎరిగారు. ఆ కొండసీమలో, ఆ కోనసీమలో అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆ మాటలు ఆ నతానీయేలు గారు పాట పాడి అది చెప్తుంటే విన్నారు. అమ్మాయ, ఈ రాత్రి నువ్వు కూడా వింటున్నావు. ఒకరోజు నేను విన్నాను ఆ మాటలు. దేవుని దాసులు ప్రభుదాస్ అంకుల్ నా దగ్గరకు వచ్చి, రమేష్, చచ్చిపోతే ఎక్కడికి పోతావో తెలుసా అన్నాడు. నాయనా, యేసు ప్రభుని నమ్ముకోకుండా చచ్చిపోతే, పాపంతో చచ్చిపోతే నరకమే. యేసయ్య పాపాలను క్షమించడానికే వచ్చాడు. ఆయన ఏం మతాన్ని, కులాన్ని, రాజ్యాన్ని పెట్టడానికి రాలే. అందరి కోసం కలువరి సిలువలో చచ్చిపోవడానికి వచ్చాడయ్యా. ఆయన నమ్ముకుంటే, యేసయ్యా నన్ను క్షమించనా ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు అని చెప్పిన ఆ మాటలే నా మనసులో పనిచేశాయి. ఆలోచించాను, ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, ప్రభువా క్షమించాను. దేవుడు క్షమించాడు, పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధ మార్గాన్ని ఇచ్చాడు. నేను ఏవైతే వద్దు మానుకోలేను అనుకున్నానో అవి మానుకునేటట్టుగా చేశాడు. ఈ రాత్రి వేళ ప్రభునందు ప్రియులారా, మనం ఆ దేవుని మాటలు వింటుండగా మనల్ని మనం ఒప్పుకుందాం, ప్రభువుకి అప్పగించుకుందాం. మంచిది. ఆ కొండ సీమలో ఉన్న ప్రజల్లో జకరియా ఎలిజబెత్లు ప్రభువుని ఇలాగ ప్రభులో నమ్ముకొని ఎలాగ ముందుకెళ్తున్నారు వాళ్ళు చూడండి. అక్కడ రాయబడింది, ఆ ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై. ఎంత మంచి మాట చూడండి. అక్క చూస్తే ఎట్లా ఉంది? పరిశుద్ధాత్మతో నింపబడినది. ఆ మొహంలో నవ్వు, లోపల నిజంగా బాధ ఉంది. పిల్లలు లేరు, ఇంకెన్ని బాధలు ఉన్నాయి రాయబడలేదు. కానీ ఎంత సంతోషంగానో ఉంది. దేవుడు ఆమెలో చూపిస్తుంది, ఆమె దేవుణ్ణి చూపిస్తుంది. పరిశుద్ధాత్మ కదా నిండుకున్నదై అనే మాట కనపడతా ఉంది. గమనిద్దాం. 67వ వచనం 67వ వచనంలో చూడండి. అతని తండ్రి జకరియా అన్నను కూడా చూస్తే పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఇవి మనకు తెలిసినవే గుర్తు చేస్తున్నా. అంటే వీళ్ళ ఫ్యామిలీ చూడండి ఎట్లా ఉంది. ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభువుకు ఎంత దగ్గరగానో ఉన్నారు, ఎంత చక్కగానో ఉన్నారు, ఎంత ఆత్మీయంగానో ఉన్నారు. తల్లిదండ్రులు అసలు ఇంకా చెప్పాలంటే కదా అంత చక్కగా ఆత్మీయంగా పెరుగుతున్నారు. దేవునికి స్తోత్రాలు. వారికి ఒక మంచి కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. అమ్మాయ, ఈ కుడికి ఎలా ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులు మనం ముఖ్యము ప్రభువుకు. మన పిల్లలను మనం గొప్పవాళ్ళు చేయాలని అనుకుంటాము. అలా కావడానికి ముందు ఎవరు బాగుండాలి? తల్లిదండ్రులు బాగుండాలి. పిల్లలకు మంచి కదా దేవుని ప్రేమను అందించే తల్లిదండ్రులు కావాలి. నా పిల్లలు ఒక మంచి సేవకుడు కావాలని కోరుకునే తల్లిదండ్రులు కావాలి. ఇంతకుముందు మా చిన్నప్పుడు అందరూ కోరుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు ఇట్లా కోరుకోవడంలే. అందరూ కదా డాక్టర్లో, ఇంజనీర్లో చూడండి, స్కూల్కి పోయి వచ్చినట్టు అవే చెప్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి కానీ దేవుని ప్రేమను అందించేటటువంటి కదా వాళ్ళు కనిపించడంలా. స్కూల్లో చెప్పినవే మళ్ళీ ఇక్కడ చెప్తుంటారు పిల్లలకు. మంచిదే, నేర్పియాల. మన పిల్లలు ఫస్ట్ ఉండడం మంచిదే. కానీ దేవుని ప్రేమను అందించే తల్లిదండ్రులు కనిపించడం లేదు. నా బిడ్డ మంచి దైవజనుడు కావాలా, మంచి సేవకుడు కావాలా, గొప్ప దైవజనుడు కావాలని కోరుకోవడంలా. మాకంటే వాళ్ళు కోరుకున్నదేంటి తెలుసా? మాకంటే గొప్పవాడు కావాలా మా బిడ్డ. జకరియా ఎలిజబెత్ల ఆశ ఏంటంటే
మాకంటే మా బిడ్డ ఎట్లా ఉండాలి? గొప్పవాడు కావాలి. ఎంత మంచి ఆశ ఆ తల్లిదండ్రులకు ఉంది. వారు నిజంగా ఆత్మీయంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, బిడ్డ విషయంలో ఆలోచన కలిగి ఉన్నారు. ఈ రాత్రి మనం కూడా తల్లిదండ్రులంగా మనం చక్కగా పరిశుద్ధంగా ఉందాం, ప్రభు ఇష్టపడేటట్టుగా ఉందాం, ఉన్నది ఉన్నట్టుగా పిల్లలకు బోధించేవారుగా, దేవుని ప్రేమను అందించేవారంగా ఉండాలి. ఈ మధ్య మొన్న మా అబ్బాయి చిన్నోడు, పెద్దోడే పాపం అయినాడు, ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ దోమలు కరుస్తుంటే పాపం బాధ భరించలేక ఒక ప్రశ్న అడిగినాడు, డాడీ ఇన్ని కనుక్కుంటుండారు కదా డాడీ, ఎన్నో వాటికి వ్యాక్సిన్లు కనుక్కున్నారు, కరోనాకు కూడా కనుక్కున్నారు, ఈ దోమలకి ఎందుకని కనుక్కోవట్లేదు డాడీ అని అడిగాడు. నేను చెప్పాను, నాయన దోమలకు కనుక్కోరు అన్న. ఎందుకు డాడీ అంత ఖచ్చితంగా చెప్తావన్నా? మరి దోమల వలన కొన్ని వేలు లక్షల మంది బతుకుతున్నారు. గుడ్ నైట్ కంపెనీ వాళ్ళు, జట్టు కంపెనీ వాళ్ళు కదా, వైర్ నెట్ కదా, దోమతెరలు, డాక్టర్లు బతుకుతున్నారు, నర్సులు బతుకుతున్నారు, మందులు తయారు చేసే వాళ్ళు బతుకుతున్నారు, ఇంక ఇప్పుడు ఏదో రాసుకునేటివి వచ్చినాయి కదా, వాళ్ళు ఇన్ని లక్షల మందిని బతికిస్తుంటే ఈ దోమలు, ఇంకా ఎందుకు దాన్ని ఆపుతారు నాయన? ఆపరు కదా, ఇది ఫ్యాక్ట్, ఆపరు. నువ్వే ప్రికాషన్స్ తీసుకోవాలా, నువ్వే జాగ్రత్త పడాలా. కాబట్టి ప్రియులారా, కొన్ని విషయాలు మనకు కదా కంట్రోల్ చేయాలని అవ్వలేవు, కానీ వాళ్ళు ఎట్లా అందులో నుంచి బయటపడాలో ఉన్నది ఉన్నట్లే మనం చెప్పే తల్లిదండ్రులకు కావాలి. ఆత్మీయంగా బిడ్డలను మనం పెంచుకోవాలి. మన పిల్లలు కదా దేవునికి పరిచారకులు అవడానికి మనకంటే గొప్ప వాళ్ళు కావాలా అనేది ఆశ మనలో ఉండాలి తల్లిదండ్రులుగా. వీళ్ళకి ఆశ, వాళ్ళ బాబు, వాళ్ళ కొడుకు గొప్ప దైవజనుడు కావాలి. అసలు వీళ్ళే 100% కదా. ఆ మాట చదివితే 1వ అధ్యాయంలో వీరిద్దరూ అని రాస్తూ 100% కదా, చక్కగా ప్రభువుకు దగ్గరైనారు. ఇంకా వీళ్ళకంటే గొప్పవాడు అవుతాడా? దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు ఈ కొడుకు. వాక్యం అంటే చూడండి అంత ప్రాణం, ఇష్టపడతాడు వాక్యాన్ని. అందుకే ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, దేవుని వాక్యము వచ్చాను. ఈరోజు మన పిల్లలు నిజంగా వాక్యాన్ని ఇష్టపడుతున్నారా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. సెల్ ఫోన్లు ఇష్టపడతారు కదా, పుస్తకాలు ఇష్టపడుతున్నారు, ఎడ్యుకేషన్ ఇష్టపడుతున్నారు, ఆరోగ్య విషయాలు ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యం వచ్చేసరికి ఎంతమంది రాసుకుంటున్నారు చెప్పండి? ఇందులో ఎంతమంది రాస్తున్నారు? వాక్యం చెప్తుంటే ఒక్కరి చేతులు ఎత్తండి, ఎంతమంది రాస్తున్నారు? వెరీ గుడ్. అన్న రాస్తున్నాడు, వెరీ గుడ్ కదా. ఏం స్కూల్కి పోతే రాయడం లేదా? స్కూల్లోవి రాసుకుంటున్నామా లేదా? ఎందుకు రాస్తున్నాం చెప్పండి? ఎందుకు రాస్తున్నాం? అది మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి, అంటే మనకు రివిజను వద్దన్నమాట. దేవుని పిల్లలం రాసుకోవాలి ప్రియులారా, రాసుకోవాలి. అన్న రాస్తున్నాడు చూడండి, ఆయన అంత కథ సేవకుడు, ఆయనకు అవసరం లేదు నిజంగానే. అన్న రాస్తున్నాడు, స్వామినాథం అన్న రాస్తున్నాడు. మనకొద్దా? యోహానుకు ఇష్టమైంది వాక్యము, ఇష్టమైంది. అసలు ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆ తృప్తి, వాక్యంలో ఉన్నటువంటి ఆ శక్తి, వాక్యంలో ఉన్నటువంటి ఆ గొప్ప కార్యము పిల్లలకు నేర్పడంలే. అందుకే వాక్యం పట్ల ఇంట్రెస్ట్ ఉండడంలే. జకర్యా, ఎలీజబెతులు నిజంగా చెప్పాలంటే వాక్యం పట్ల బిడ్డకు నేర్పుతున్నారు. దేవుడు ఇట్లా మాట్లాడాడు, దేవుని మాటలు ఇటువంటివి నాయనా, దేవుని మాటలు చక్కగా ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చింది. దేవుడు జీవం కలిగిన వాడు,
దేవుని వాక్యము పిల్లలకు చెప్పాల్సిందంటే, నాయనా ఈ వాక్యము జీవముతో కూడిన మాటలు, జీవము కలిగిన దేవుని మాటలు ఇవి. దేవుడే వాక్యము, జీవము కలిగిన వాడు మన దేవుడు. నువ్వు ఈ వాక్యాన్ని చదివితే నీతో దేవుడు మాట్లాడతాడు, కదిలింపబడతా. దేవుని వాక్యం ఎటువంటిదో ఉన్నది, దాని శక్తిని యోహానుకు నేర్పించారు. ఈరోజు మన పిల్లలకు మనం నేర్పిస్తున్నామా? దేవుని వాక్యము జీవంతో కూడిందని, దేవుడై ఉన్నాడని, జీవము కలిగిన దేవుని మాటలని మన పిల్లలకు మనము గుర్తించలేకపోతున్నాం. అందుకే బైబిల్ అంటే ఏం పోయింది? ఇంట్రెస్ట్ పోతుంది. ఒక వ్యక్తి చచ్చిపోవడానికి రెడీ అయిపోయి చివరిగా ఏదన్నా ఒకటి వినిపోదాం చర్చికి వెళ్ళి అనుకొని వచ్చి కూర్చున్నాడు. నా కన్నీరు ఎవ్వరూ తుడిచారు, నన్ను ఎవ్వరు పట్టించుకోరు, ఇంకా నేను చచ్చిపోతాను అని ఆ మూలను ఎక్కడో కూర్చున్నాడు. ఆ రోజు వాక్యం అయిపోయింది, అందరూ ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నాకు కూడా ఇంతే కదా ప్రభా, నేను వెళ్ళిపోతానని ప్రార్థన చేసుకొని అలాగ గోడ వైపు అలాగ చూస్తే, నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, నీ దుఃఖము సమాప్తమవుతుంది, నువ్వు అధైర్యపడొద్దు. ఆ మాటలు తనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బలం వచ్చింది, దేవుని శక్తి వచ్చింది. తన ప్రయత్నాలన్నీ ఆపేశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, వాక్యాన్ని తీసుకున్నాడు, చదవడం మొదలుపెట్టాడు. జీవం వచ్చింది, చచ్చిపోయేవాడు కూడా జీవింపబడుతున్నాడు. జీవము కలిగిన మాటలున్న గ్రంథం. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, కదా, ఎంత మంచి పుస్తకం, ఎంత మంచి పుస్తకం. రోజు చదువుకోవాలి, రోజు జీవింపజేస్తుంది. ఆ వాక్యపు విలువ యోహానుకు అర్థమయ్యేటట్టు చెప్పారు. అందుకే వాక్యము అన్నమాట దేవుడు రాయిస్తున్నాడు. దేవుని వాక్యం చదివితే సంతోషం ఇస్తుంది. దేవుని మాటలు సంతోషం ఇచ్చేవి. ఎంత సంతోషం! సంతోషం కోసమే కదా 3 గంటలు సినిమాలకు వెళ్ళేది. సంతోషం కావాలనే కదా వాటిల్లో వీటిల్లో తిరుగుతున్నారు. సంతోషం కావాలనే కదా అన్నీ తాగి తిరుగుతున్నారు. నిజంగా సంతోషం ఇక్కడ ఉంది. దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో. మా దగ్గరికి జాన్ కొరియన్ గారు అని ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి ఒకసారి వచ్చారు. అప్పుడు అందరూ వెళ్ళి ఆయన వాక్యం చెప్తే అంత చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ వెళ్ళి అడిగారు అన్నమాట, అన్న అయ్యా మీరు ఇంత బాగా చెప్తారే వాక్యము, మీకు ఎట్లా దేవుడు ఇస్తాడు అని అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఇందులో ఏం లేదయ్యా, ఒక సీక్రెట్ ఉంది. నేను నెలలో ఒక రోజు 2 రోజులు నా దేవుని దగ్గర గడుపుతాను. ఆ రోజు నా భార్య కూడా నా రూమ్లోకి రాదు, ఆమె కూడా టిఫిన్ తెచ్చి బయట పెట్టిపోతుంది అంతే. ఒక్కోసారి నేను టిఫిన్ తినను, భోజనం కూడా తినను. నా దేవుని వాక్యాన్ని అంత చక్కగా చదువుతాను, లోపల నెమ్మది సంతోషం పొంగి పొర్లుతుంటుంది. అవన్నీ రాసుకుంటాను, అనేకులకు చెప్తాను. నేను దేవుని వాక్యము హృదయంలో సంతోషం ఇచ్చేది. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని దగ్గర గడిపిన అనుభవం రోజులు ఎంత ఉంది మనకు చెప్పండి? ఒక రోజులో 24 గంటలు కదా. బాత్రూంలో కూడా గడుపుతామే ఒక అరగంట, పావు గంట. తిండికి గడుపుతామే. ఒక గంట సేపు దేవుని వాక్యాన్ని కూర్చొని చదవలేమా? ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేయలేమా? ఏకాంతంగా ప్రభు దగ్గర గడిపిన అనుభవం ఎంత ఉంది రోజు మనకు? చెప్పండి, ఎంత ఉంది? ప్రభు దగ్గర గడిపిన అనుభవం హృదయంలో సంతోషాన్ని ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది.
ఇంకో మాట చూద్దామా? 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 20వ వచనం. ఆ, ఎటువంటిది దేవుని వాక్యం? ప్రభావం చూపిస్తుంది. మామూలుగా చదవకూడదు అవి కదా. ఆ మాట చూడండి. దేవుని వాక్యం ఎటువంటిది? ఇంత ప్రభావం. చచ్చిపోయినాడు, బతుకుతున్నాడు. ఆదరణ లేనివాడు ఆదరింపబడుతున్నాడు. నెమ్మది లేనోడు నెమ్మది కలుగుతున్నాడు. ఎంత ప్రభావం! ప్రపంచాల్లో అనేక చోట్ల దేవుని వాక్యము ప్రభావం కలిగినది. ఇంత ప్రభావం కలిగిన వాక్యం ఇది. ఆ వాక్యాన్ని పట్ల ఆసక్తి అమ్మా నాన్నలు చెప్పే కొద్దీ బిడ్డలో పెరుగుతుంది. దేవునిదాసులు శ్యాంబాబు గారు ఒక పాట రాశారు. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు. అసలు మన అదృష్టవంతులని చెప్పాలంటే, కొన్ని దేశాల్లో ఆ వాక్యము లేక ఎంత బాధపడుతున్నారో, కానీ దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినాడు. దేవుని సంఘం ఇచ్చినాడు. బైబిల్ స్టడీ కదా అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే కూడిక. దేవుని దాసుల్ని ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ మధ్య తగ్గిపోయాయి, కానీ మా చిన్నప్పుడు మేము దేవుని నమ్ముకున్న టైంలో బైబిల్ క్లాసులని జరిగేవి. ఎన్ని రోజులు? దగ్గర వారం రోజులు జరిగేవి. చక్కగా దేవునిదాసులు రాజారావు గారు, శ్యాంబాబు గారు, రవిదాసయ్య గారు, ఇంకా పాల్గాంధీ గారు, ఎంతమంది దైవజనులు, లూకా గారు, ఆనందం గారు ఆ మాటలు చెప్తుంటే కడుపు నిండిపోయేవి. ఎంత ప్రభావం దేవుని మాటలు. దాని విలువ, ఇంపార్టెన్స్ అందరు ఎరిగారు పాత రోజుల్లో. నిజంగా దేవుని కృప. బ్రదర్ అండ్ అసెంబ్లీలో దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. అమ్మాయ్య, మనం నేర్చుకుంటున్నామా? ఎంత ప్రభావం కలిగిన మాటలు ఇవి. పని చేస్తున్నాయి మాటలు. పాపిలో పని చేస్తున్నాయి, రక్షణ పొందుతున్నాడు. నమ్ముకొని వెనకబడిన వాడిలో పనిచేస్తున్నాయి, ముందుకు వచ్చేస్తున్నాడు. దుఃఖంలో ఉన్న వారిలో పనిచేస్తున్నాయి. ఆ ప్రభావం చూడండి ఎంత గొప్పగానో పనిచేస్తున్నాయి. దేవుని మాటలు పనిచేసే ప్రియులారా, ఎంత ప్రభావం కలిగిన వాక్యం ఇది. ఆ ప్రభావం కలిగిన వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఒక ఆంటీ గారు పాపం ఆదివారం వచ్చారు. నా మాదిరే పాపం అద్దాలు పెట్టుకుంటారు. ఆదివారం అయిపోయింది మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది ఆంటీ. ఇంటికి పోయినప్పటి నుంచి ఆంటీకి స్పెట్స్ ఎక్కడ పెట్టిందో కనపడ్డానులే. ఒకరోజు ఏంది, ఆంటీకి ఇష్టమైంది ఏంటంటే రోజు పొద్దున్న పేపర్ చదవడం. ఇవి చదవలేకపోతుంది ఇప్పుడు. ఒకరోజు 2 రోజులు అయింది, పిల్లోని పిలిచింది. నాయనా, నేను పేపర్ చదవలేక ఉండలేకపోతున్నా, కొత్తవన్న దేపరా అద్దాలని తెప్పించుకుంది. పాపం అంత అయిపోయింది. మళ్ళీ ఆదివారం పాపం గుడికి ప్రార్థనకి వచ్చేటప్పుడు బైబిల్ ఏమి ఇంతలా ఉంది అని చూసుకొని అప్పుడు ఓపెన్ చేసింది అక్క. అక్కడ ఉండయి లోపల. ఈ అక్క ఆదివారం తీసుకపోతే మళ్ళీ ఎప్పుడు బైబిల్ ఓపెన్ చేస్తుంది? ఇంకా ఏం ప్రభావం ఉంటుందో వాళ్ళకి చెప్పండి. ఏం ప్రభావం ఉంది? దేవుని మాటలు ప్రభావం కలిగినవి, ప్రభావం చూపించేవి. ఎంతమంది ఈరోజు యవ్వన బిడ్డలు క్రీస్తు కొరకు నార్త్ కదా ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. ప్రభావం కలిగిన వాక్యాన్ని పట్టుకొని వెళ్ళారు. అమ్మాయ, ఇంకొక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. మనకు తెలిసిన మాటే, నేను వేరేవేం చెప్పట్లేదు. ఈరోజు అన్నలతో సహవాసం చేద్దామని నా ఆలోచన, కానీ మిమ్మల్ని చూడడం కూడా
సంతోషంగా ఉంది. 4:12 చూడండి. ఆ, ఉమ్, ఉమ్. ఎట్లాంటిది దేవుని మాటలు? బాగా గుర్తుపెట్టుకోండి. సజీవమైనవి ఇవి, నిర్జీవమైనవి కాదు. ఆ ఆ బలం, పవర్ఫుల్ వర్డ్స్ ఇవి. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కదా. చూడండి, దేవుని యొక్క మాటలు పవర్, ఎంత బలం కలిగినవి. రెండంచుల ఎట్లాంటిది దేవుని మాటలు చెప్పండి? ఖడ్గము. ఎప్పుడు దేవుని వాక్యము ఏ దాన్ని కాంప్రమైజ్ చేయదు. పర్వాలేదులే అని చెప్పదు అండి, ఉన్నది ఉన్నట్టే చెప్తుంది వాక్యం. ఖడ్గం లాంటిది అనమాట. కోసేయడమే. ఖడ్గానికి కనికరం ఉండదు. మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది ఉండదు. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా నేర్చుకోవాలి. ఖడ్గం లాంటివి. ఏదైనా దేవుడు చెప్పినప్పుడు సరి చేసుకోవాలి, అంతే. సరి చేసుకోవాలి. ప్రభువు దగ్గర వాక్యాన్ని ప్రేమించి ప్రభువు దగ్గరికి రావాలి. ఇంత ప్రభావము కలిగిన మాటలు, ఖడ్గము లాంటి మాటలు, ధైర్యం ఇచ్చే మాటలు, బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, జీవము కలిగిన మాటలు. దేవుని వాక్యం ఇంత విలువైన మాటలున్న పుస్తకము మన దగ్గర దేవుడిస్తే పిల్లలు కానీ మనం కానీ ఏం చేస్తున్నాం? పక్కన పెట్టేస్తున్నాం. దానికి ఇంపార్టెన్స్ లేదు. అయితే యోహాను అట్ట చేయలేదండి. యోహాను ప్రేమించాడు వాక్యాన్ని, దేవుని మాటల్ని ఇష్టపడ్డాడు, దేవుని యొక్క సంగతులు ఇష్టపడ్డాడు, దేవుని గురించిన విషయాలను ఇష్టపడ్డాడు. అలాగ వాక్యాన్ని ప్రేమించి వాక్యంలో ముందుకెళ్తే ఏం లాభం చెప్పండి? ఒక మాట చూద్దామా? లూకాసు వార్తలోనే మనం చదివిన 3వ అధ్యాయం 15వ వచనం. దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, వాక్య ప్రకారం నడుచుకుంటున్నాడు. వాక్యం ఎట్లా చెప్తుందో తన లైఫ్ను అలాగ అర్పించుకొని ముందుకెళ్ళిపోతుండగా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరైతే దేవుని వాక్యాన్ని ఫాలో అవుతారో వాళ్ళు క్రీస్తులాగా కనపడతారు. ఇతడు క్రీస్తు అయ్యుండునేమో. అబ్బా, ఎంత మంచి మాట! దేవుని వాక్యాన్ని అంత ప్రేమించాడు, అంత ఖండితంగా చెప్పిన వాడు యోహాను. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వాక్యం ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. చెప్తా ఉంటే ఇతడు క్రీస్తు అయ్యుండునేమో. దేవుని మాటలు దేవుని దాసులు చెప్తున్నప్పుడు మనం కూడా వినాలి, లోబడాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. యోహాను క్రీస్తులాగా కనపడుతున్నాడు. మనల్ని చూసి ఎవరన్నా అన్నారా? అలాగా ఎవరన్నా అన్నారా? క్రీస్తులాగా ఉన్నావమ్మా నువ్వు, అయ్యా క్రీస్తులాగా జీవిస్తున్నావు, నిన్ను చూస్తే యేసు ప్రభువుని చూసినట్టే ఉంది. ఎవరైతే వాక్య ప్రకారం నడుచుకుంటారో, వాక్యాన్ని ఎవరైతే ఇష్టపడతారో, వాక్యంలో ముందుకెళ్తారో వాళ్ళు క్రీస్తులాగే ఉంటారు. వాక్యం ఎట్లా చెప్తున్నాడు బిడ్డ? ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాడు. మన పిల్లలు వాక్యం చెప్తున్నారా? జకర్యా ఎలిజబెతుల కొడుకు ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. ఆ మాట ఇప్పుడుది కాదండి, దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చినాడు. అపోస్తల కార్యంలో చూడండి, ఇప్పుడుది కాదు ఈ మాట, ఎప్పుడో చెప్పాడు దేవుడు. చదువుదామా? 1వ అధ్యాయం 2వ అధ్యాయం యోహాను సువార్త. తెలిసిన మాటలే ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 17వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 2:17. అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీదను, ఎవరి మీద? క్రైస్తవుల మీదను కాదు, మనుషులు ఎవరైనా సరే వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడుచుకున్న వారందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎవరు?
ఎవరన్నా అక్కడ మా అని పెట్టుకుందాం కదా, మా అని పెట్టుకుందాం. చదవన్నా, మా కదా మీ కుమారులను. అమ్మాయి ఎందుకన్నా? అమ్మాయిలు చెప్పాలేటి? మన అసెంబ్లీలో అసలు చెప్పరే ఏమన్నా. కానీ వాక్యం ఇలాగంటుందే, ఇక్కడ చెప్తేనే వాక్యం చెప్పినట్టు కాదు, ఇక్కడ నిలబడి చెప్తేనే చెప్పినట్టు కాదు. ఫిలిప్పు ఉన్నాడు కదా, ఆయనకి ఎంతమంది పిల్లలు? 4 కుమార్తెలు. వారు 4. ఏం పక్క ఇంటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పు. అవి కాదా? దేవుని మాటలు కాదా అవి? అది వాక్యం కాదా? సిస్టర్స్ మధ్య చెప్తున్నారు అక్కళ్ళు, వాక్యం కాదా? పిల్లల మధ్య చెప్తున్నారు, వాక్యం కాదా? చెప్పడం లేదా? అనేకులకు వీధిలోకి వెళ్ళి కూడా రహస్యంగా దేవుని ప్రేమను చెప్తున్నారు. కొందరికి బహిరంగంగా చెప్తున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీ పిల్లలు, మీ కుమారులు, మీ కుమార్తెలు దేవుని మాటలు చెప్పండి. చెప్పాలంటే ముందు మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. మనకేం తెలియకుండా కదా, ఏం రాసుకోకుండా, ఏం చదవకుండా ఏం చెప్తాం? పాస్టర్ ఏదో చెప్పాడని చెప్తాం అంతే కదా. ఆ మాటలు మనకు తెలుసు. బెరయాలో ఉన్న సంఘ ప్రియులు ఎటువంటి వాళ్ళు? ప్రతిరోజు లేఖనాలు చదివేవాళ్ళు. పౌలు శీలలు చెప్పినవి అలాగ ఉన్నవో లేవో అని ప్రతిరోజు చూసేవాళ్ళు. దేవుని పిల్లలం ప్రియులారా, దేవుని మాటలు ప్రతిరోజు చెప్పాలి. ప్రతిరోజు దేవుని ప్రేమ పక్కింటి వాళ్ళకి చెప్పండి, ఏమవుతుంది? అది వాక్యం చెప్పడం కాదా? దేవుని దాసు పాల్ గాంధీ గారు ఒక మాట అంటారు, ఎప్పుడన్నా 2, 3 ఉన్నా కానీ 100 మందికి చెప్పినట్టే చెప్తానయ్యా నేను అంటాడు. 3, 4 ఉన్న 100 మందికి చెప్పినట్టే, 100 మంది ఉన్నా అట్లే చెప్తాను నేను. వాళ్ళు వినకపోని ఒక్కొక్కసారి కదా, మేము ఒక ఊర్లో ఉండేవాళ్ళం, వైజాగ్లోనే. మా మమ్మీ ఉండేది, పాప మంచి ఆవిడే. కానీ మా మమ్మీకి ఏంటంటే ఎవరు వేరే వాళ్ళు వచ్చి పని చేయడం ఇంట్లో ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్ళు చేసి పెడితేనే ఇష్టం. వీళ్ళు పాపం ఎంతకని చేస్తారు అని చెప్పేసి పని మనిషి మాట్లాడి తెచ్చుంటే తేవడం ఆలస్యంలే, మానేయడం ఆలస్యంలే. ఎంతకాలమైంది తెస్తుంటే ఎట్లా మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతుంది, మనం ఉన్నప్పుడు మాట్లాడదు, మళ్ళీ లేనప్పుడు మాట్లాడితే పంపించేది. ఇలాగ చాలా రోజులు అవుతుంది. ఒకరోజు ఒక ఆమెను తీసుకొని వచ్చిన, ఆమె బాగా పాపం మా మమ్మీ ఎంత గట్టిగా అరుస్తుందో ఆమె అంత నవ్వుతుంటుంది అని. భలే బాగా పనిచేస్తుంది. చాలా రోజులైంది, ఎప్పుడు మానుకోలేదు, పని చేస్తూ ఉంది. ఒకరోజు డౌట్ వచ్చి మా మమ్మీ నాతో అనింది, ఒరేయ్ నేను ఇంత తిట్టినా ఇంత అన్నా ఆమె ఏమిరా నవ్వుతూనే ఉంటుంది ఎందురా అని. నేను చెప్పలే చాలా రోజులు, కానీ ఒకరోజు ఎందుకో చెప్పాల్సి వచ్చింది. అమ్మ ఆమెకు చెవుడు ఉందమ్మా అన్నాను. చూడు, నువ్వు ఎంత తిడుతుంటే ఆమెమనుకుంటుంది, ఎంత మెచ్చుకుంటున్నా అది ఎక్కాలనుకుంటుంది. చూడండి కదా, ఒక్కొక్కసారి చూడండి కదా, ఒక్కొక్కసారి మనం ఎన్నో కష్టాలు పెడతాం, ఎట్లంటే అట్లా మాట్లాడాలని పోతాం. కానీ ఉన్న వాక్యాన్ని ఉన్నట్టే చెప్తా పోతే ఆ కార్యము దేవుడు జరిగేస్తాడు, వాళ్ళల్లో మార్పు తెస్తాడు. కల్పించి అవి చేసివి కాదు, ప్రేమతో చెప్పాలా, ప్రేమతో చేయించుకోవాలి కదా, దేవుని ప్రేమను చూపించాలా. అర్థం చేసుకుందాం ప్రియులారా. నిజంగా చెప్పాలంటే జకరియా ఎలిజబెతుల కుటుంబము కంటే గొప్పవాడయ్యాడు ఎవరు? బాప్తీసం ఇచ్చి యోహాను కొడుకు. వాళ్ళే 100% అనుకుంటే ఈయన ఎట్టయినాడు? 200% అయినాడు. దేవుడు ఆశ అదే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, నా పిల్లలు గొప్ప కార్యాలు చేయాలి, నాకంటే గొప్పవి చేయాలి.
నేను చాలా రోజులు ఆ మాట స్టడీ చేశాను. ప్రభా నీకంటే మేము గొప్ప కార్యాలు ఏం చేస్తాం ప్రభా అనుకొని ప్రేయర్ చేస్తుంటే ఒకరోజు అనిపించింది, పౌలు జీవిత చరిత్ర స్టడీ చేస్తుంటే ప్రభా ఆ మాట కరెక్టే. పౌలు ప్రభు ఆ యెరూషలేము అక్కడే సేవ చేశాడు. కానీ పౌలు ఎట్లా చేసినాడు? ఒకటో మిషనరీ యాత్ర, రెండో మిషనరీ యాత్ర, మూడో మిషనరీ యాత్ర, రోమా ప్రయాణం, ఎంత సువార్త చెప్పాడో. వాళ్ళు పౌలే కాదు, మనకు తెలిసింది పౌలు. ఎంతమంది మిషనరీస్ దేవుని ప్రేమను అందించడానికి ఎంత గొప్ప కార్యాలు చేశారో ఒకసారి ఈ రాత్రి ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రభు ఆశ, నాకంటే గొప్పవాళ్ళు నా పిల్లలు కావాలి. ఈరోజు మన పిల్లలను కూడా వాక్య వెలుగులో పెంచుదాం, వాక్యముతో పెంచుదాం, వాక్యంలో బలపడేటట్టు పెంచుదాం, వాక్యం యొక్క విలువను నేర్పిద్దాం. మనం కూడా తెలుసుకుందాం, వాక్యములో ముందుకెళ్దాం. అందరి కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నీ వాక్యాన్ని గౌరవిస్తాను, నీ వాక్యాన్ని ప్రేమిస్తాను, నీ వాక్య ప్రకారం నడుచుకుంటానని ఒక్కసారి ప్రేయర్ చేసుకుందాం. ప్రభువా, నాకు హెల్ప్ చేయి. ఈ రోజు నుంచి బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరికి వాక్యం ఇచ్చినట్టుగా నా దగ్గరికి కూడా నువ్వు వాక్యం ఇచ్చావు. నేను కూడా నీ వాక్యపు వెలుగులో నడుస్తానని చిన్న మాట ప్రేయర్ చేసుకుందాం.